హలో అండి. ఇక ఏం కాయాలో మీకు ఎవరికన్నా తెలుసా? చూడండి, నేనైతే కొనుకొచ్చిన. ఇవి తునికి పండ్లు అంటారు. తునికాకు చెట్టుకు కాస్తాయి జంగాల్లో. ఇప్పుడు మార్కెట్లో అమ్ముతాండ్రు. పావు కిలోకే 30 రూపాయలట. పావు కిలో తీసుకొచ్చిన. మీకు ఇవి ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తునికి పండ్లు ఎంతమంది చూసిండ్రో ఎంతమంది చూడలేదో. తునిక్కాయ అంటే ఇట్లా ఉంటుంది. వీటి ఆకులతోటే బీడీలు చేస్తారు. ఇప్పుడు ఎండాకాలం వస్తే జంగల్కి పోయి కోసుకొస్తారు. ఆకులు కొత్తాను అంటారు కదా ఊళ్ళల్లో. వీటి ఆకే కోసుకొచ్చి కట్టలు కట్టి అమ్ముతారు. ఇవి తీసి చూపెడతా చూడండి. ఇలా గూజు గింజలు ఎట్లుంటాయో ఇట్లా తీసుకొని ఇది తినాలి. గింజలు ఇట్లుంటాయి, చింత గింజల మాదిరిగా. చూడండి, ఈ సంవత్సరానికి ఒక్కసారి జంగాల దొరికే పండ్లు కదా. నాటి వెనకటోళ్ళు అందరు ఇవే తిని బతికినరాట. తునికి పండ్లు, పాల పండ్లు, ఇటువంటివి అన్నీ చెట్లకు కాసేటి. అందుకే వాళ్ళు బలంగా ఉన్నారు, మనం బలంగా లేము. గింజలు ఇవి ఇప్పుడు పెట్టుకుంటే మనకు కూడా తునికి చెట్లు కాస్తాయి. చూడండి, గువ్వం మాత్రం గూజు మాత్రం పచ్చగా మంచిగా ఉన్నాయి. పండ్లు అయినాయి. ఇట్లా ఉన్నాయి. మీకు కూడా ఎక్కడన్నా దొరికినట్టయితే తెచ్చుకొని తినండి. తిన్నా కూడా బలం, మంచి బలం. నాటి వెనకట ఆదివాసీలు అయితే మొత్తం వీటి మీదనే జంగాల్లో తిరుక్కుంటా బతికినరాట. ఇప్పుడు ఎక్కడనో జంగాల కట ఆదిలాబాద్కి ఇటు చెన్నూరుకి దొరికితే తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు పండబెట్టి. వీటిని కాయల కోసుకొచ్చి ఒక గుంట తోడి మట్టిలో పోసి పొగ ఊదర పెట్టి పండబెడతారండి. వీటిని ఉత్తగా వండాయి. బాయ్ అండి. మీకు ఇట్లా దొరికినట్టు ఉంటే తెచ్చుకొని తిని చూడండి. చాలా టేస్ట్ ఉంటాయి. ట్రై చేయండి. మార్కెట్లో ఫుల్ అమ్ముతాండ్రు ఇప్పుడు.